హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియ వ్లాగ్స్. ఈరోజు మనం కార్తీక పురాణం 10వ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము గురించి తెలుసుకుందాం. జనకుడు తిరిగి ఇట్లు అడిగెను, ఓ మునీశ్వర, ఈ అజామిలుడు పూర్వజన్మందెవ్వడు? ఏమి పాపమును చేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరుకుండిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును చెప్పిరి. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడునగు అజామిలునికి తోడు తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు ఆసక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆ మాటను విని కోపంగా యముడు జ్ఞానదృష్టితో చూచి ఇట్లు అనియే, ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామము స్మరణము చేయుట చేత పాపములు నశించి వైకుంఠప్రియుడయ్యెను. అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాలును గదా. భక్తితో నారాయణ స్మరణము చేయువాడు జీవన్ముక్తుడై అంతముందు మోక్షము నందును. యముడు ఇట్లు విచారించి ఊరుకుండెను. అజామిలుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానాసంధ్యములను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివుని కభికముగా కాళ్ళు చాపుకొని శయనించుచు ఆయుధ పానీయే స్నేహితులతో కూడి నానాలంకరణ శోభితే స్వేచ్ఛ విహారములు తిరుగుచు బహుభాషియే మంచి యవ్వనముతో ఉండెను. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతనికి ఒక రూపావతియు యవనవతియగు భార్య కలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకే పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండేడి వాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధ్యానాధికమును శిరస్సును నంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, ఓ స్త్రీ, నాకు ఆకలి కలుగుచున్నది, త్వరగా వంట చేయుము, ముందు మంచినీళ్ళిమ్ము, త్రాగి శాంతించెదను. భర్త ఇట్లని మారులడిగినను భార్య అతనిని మాటలను లెక్క చేయక పనులు చేయుచు జారుని మనసులో ధ్యానించుచు ఊరుకుండెను. అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను. భార్య భర్తను పిడికిలతో గుద్దెను. తర్వాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముకు పోయి అచ్చడ భిక్షము ఎత్తుకొని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలివాని ఇంటికి పోయెను. సుందరుడైన చాకలివానిని చూచి ఈ రాత్రి నాతో సంభోగించమనెను. ఆ మాట విని వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా? మీరు గొప్ప కులమునందు పుట్టినవారు, మేము నిందితులము, కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగునా? ఈ ప్రాకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో ఆమెను కొట్టెను. ఆమె ఈ వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున పోవుచుండగా పైన చెప్పిన శివార్చకుని చూచెను. అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకొని రతికేలికి రమ్మనమని పిలుచుకొని పోయి వానితో సంభోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపము అనుబొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతునొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములు అనుభవించి తిరిగి భూమి యందు సత్యనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించిన. ఇతనికి కార్తీక పున్నమి నాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ కలిగినది. ఆ హేతువుల చేత
సప్త జన్మార్జిత పాపములను నశించి మోక్షమును పొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతి నొంది నరకములందే యాతనాల నొంది తిరిగి భూమి అందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఈమె పుట్టిన సమయము మంచిదా కాదా అని ఒక బ్రాహ్మణుని అడిగాను. అతడు ఈమె తండ్రి గండాన పుట్టినదని చెప్పెను. ఆ మాటలు విన్న చండాలుడు ఆ శిశువును తీసుకొని పోయి అరణ్యమందించెను. అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శిశువును తీసుకొని పోయి తన ఇంటిలో దాసిగానున్న ఒక స్త్రీకి అప్పగించెను. ఆ దాసి ఈమెను పెంచినది. తర్వాత ఈమెను అజామిలుడు దగ్గరకు తీసెను. తర్వాత కథ పూర్వోక్తమే. రాజోత్తమ, ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిలుని పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామ కీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయని వలెనని భావము. ఎవని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయునో, మనసు హరిపాద పద్మమును స్మరించదో, చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు ఇట్లు నశించును. ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తి నొందెదరు. ఇందుకు సందేహమే లేదు. కార్తీక ధర్మమునకు పాపములు నశింపజేయు సామర్థ్యము ఉన్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించిన వాడు నరకము నొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమొందుదురు. ఈ కథను వినిపించువారు పాప విముక్తులై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్య దశమోధ్యాయ సమాప్తః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.